వెల్కమ్ టు శ్రీకాకుళం శివ 935. 12వ శతాబ్దం నుంచి ఇప్పటి కాలం అంటే 2026 జనవరి వరకు నిర్విరామంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి, కనుమ, ముక్కనుమకు శ్రీకాకుళం జిల్లా గాజులకొల్లివలస గ్రామంలో జరుగుతున్నటువంటి సంగమేశ్వర స్వామి ఆలయ జాతర. ఈ జాతరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ యొక్క జాతరకు తెలుగువారు ఇక్కడికి విచ్చేస్తారు. చిన్నపిల్లలు, పెద్దవారే కాకుండా అన్ని మతస్థుల వారు కూడా ఈ యొక్క జాతర చూడడానికి వేయి కళ్ళుతో ఎదురు చూస్తున్నారుగా. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎలా రంగుల రాట్నం పైన ఎలా తిరుగుతూ ఉన్నారో అలాగే ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు తిరగడానికి ఎన్నో రకాల టాయ్స్ అనేది ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క యాత్ర జరగడానికి ముఖ్య కారణం సంగమేశ్వర స్వామి. 3 మతాలు అంటే బౌద్ధ మతం, జైన మతం, శైవ మతం కలిసినటువంటి ఈ సంగమం కలిసినటువంటి ఈ సంగమేశ్వర స్వామి జాతర అనేది దేశ నలుమూలల కంటే గొప్పదని చెప్పుకోవచ్చు. ఈ యాత్రను చూడడానికి వేలాది వందలాది భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడ ఈ చిన్నపిల్లవాడిని చూడండి, అభం శుభం తెలియని ఆ చిన్నపిల్లవాడికి ఇక్కడ కుటుంబ పోషణ కోసం అలా కూర్చోబెట్టి ఆ డబ్బులు అడిగే పరిస్థితి నెలకొంది. మీరు చూస్తున్నారు, మీదకి సంగమేశ్వర స్వామి దర్శించుకోవడం వెళ్తున్న మెట్లు అన్నమాట. అవి సర్పాకారంలో ఉంటాయి. ఆ మెట్లు మీదకి చాలా ఇంచుమించు 500 మెట్లు అయితే దాటి సుమారుగా ఉండొచ్చని భావించవచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి తండోపతండాలుగా జనాలు రావడం, ఇక్కడ ప్రతి ఏటా సంక్రాంతి, కనుమ, ముక్కనుమకు ఎన్నో ఆటలు, చిన్నపిల్లల కోసం ఎన్నో రకరకాల ఆటలని అయితే మాత్రం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క సంగమేశ్వర ఆలయ కమిటీ అయితే మాత్రం చాలా ఈ సంవత్సరం అంటే 2026వ సంవత్సరం చాలా గర్వంగా చేశారు. అలాగే చూడండి, ఇక్కడ మట్టి బొమ్మలు, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి బొమ్మలు అన్నమాట. చూడండి ఎంత అందమైన ఆకృతి ఉన్నాయి. అలాగే చిన్న పిల్లలకి కావాలండి బొమ్మలు, ఎన్నో రకాలైనటువంటి ఈ యాత్రలో ఎన్నో రకాలైనటువంటి బొమ్మలు దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలోకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన వస్తువులు కొనుక్కొని రావడం అంటే ఇది ప్రతి ఏటా ప్రతి ఒక్కరూ చేస్తున్నదే. అలాగే చిన్నపిల్లలకి ఎటువంటి ఆట ఆడాలనుకున్నా సరే అక్కడ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సంక్రాంతి, కనుమ, ముక్కనుమకు స్పెషల్గా ఇక్కడ ఖర్జూరము, కొమ్ము శనగలు, బఠానీ అనేది ఇది స్పెషల్గా ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. అలాగే చూడండి, ఇక్కడ చాలా బొమ్మలు కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకాకుళం శివ